నేను దానిని వెనక్కి తీసేసుకుంటాను. కానీ మమ్మల్ని కాపాడాల్సింది మాత్రం మీరే అని వినయంగా నమస్కరించి చెప్పి బ్రహ్మాస్త్రాన్ని విరమిస్తాడు. సో అప్పుడేమవుతుంది, ఈ అర్జునుడు ఏదైతే ఆపుతున్నాడో బ్రహ్మాస్త్రంతో, ఆ బ్రహ్మాస్త్రం వెనక్కొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం మరి పాండవుల మీదకి రావాలి కదా! అవును. అపాండవ మగుగాక అంటే ఆటోమేటిక్‌గా పాండవుల మీదకొచ్చేస్తుంది. సో, అలా జరగకుండా వేదవ్యాసుడు ఏం చేస్తాడంటే అశ్వత్థామ దగ్గరికెళ్ళి, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు హ్మ్. ఎంతో ప్రేమగా అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్నిచ్చాడు. అయినా అతను నిన్ను చంపటానికి కాకుండా కేవలం నువ్వు వేసిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డగించడానికి మాత్రమే ఆ అస్త్రాన్ని వాడాడు. నువ్వేంటి పాండవులందరి నాశనం కోరుకుంటున్నావు? ఒక బ్రాహ్మణుడికి పుట్టావు. నీ ధర్మాన్ని వదిలేసి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నావు. అయినా కూడా ఈ ధర్మంలో కూడా ఇంత నీచమైన పని చేయాల్సిన అవసరం ఉందా? వెంటనే వెనక్కి తీసుకో అంటాడు. హ్మ్. అయితే అశ్వత్థామ ఏం చేస్తాడంటే వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది వెనక్కి రాదు. ఎందుకు అంటే ద్రోణాచార్యుడు అశ్వత్థామకి ఈ బ్రహ్మాస్త్రాన్ని నేర్పించినప్పుడే అతనికి క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. 3 ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఒక్కటి, నేను నీకు ఈ బ్రహ్మాస్త్రాన్ని నేర్పిస్తున్నాను కానీ నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఇది వాడకూడదు ఓకే. అనేది ఫస్ట్ రూలు.